వెల్కమ్ టు అమ్మా న్యూస్. ప్రస్తుతం మన స్టూడియోలో మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందులో శ్రీరాములు యాదవ్ గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడి వారి అంతర్గతం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు అంటే 2018 ఎన్నికల్లో చివరి క్షణంలో వచ్చి 3వ స్థానం నిలిచారు. అంటే అంతకన్నా ముందు మీకు రాజకీయ నేపథ్యం ఏంటిది, ఎలా ఉండబోతుంది? అంతకంటే ముందు రాజకీయ నేపథ్యం అంటే బై బర్త్ భారతీయ జనతా పార్టీ అది. మాకు తెలివి వచ్చేసరికి మాకు ఇంద్రసేన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి 83 నుంచి మాకు మలక్పేట కాన్ఫరెన్స్లో ఉంటుంది. ఆ కాన్ఫరెన్స్లో మేము బీజేపీ పార్టీలో ఉన్నట్టు చాలాసార్లు పార్టీ గురించి మేము సేవలు చేసుకోవడం వచ్చాం, పార్టీ గురించి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 1995లో మా మామగారు ఎంపీడీసీగా చేయడం జరిగింది. గెలిచినాం. హయత్నగర్ మండల, సర్వనగర్ మండల మెజారిటీతో గెలిచాం. ఆ రోజులో మాకు భారతీయ జనతా పార్టీ మాకు సేవ చేయడం, భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో మేము ఉండడం జరిగింది. ఈసారి మీకే టికెట్ వస్తుందని ఏమన్నా ఉన్నదా? మీకు భరోసా ఉందా? టికెట్ నీకు వస్తుందా నాకు వస్తుందా అన్నది కాదన్న. టికెట్ ఆశించడంలో తప్పలేదు, టికెట్ కావాలనే కొట్లాడడంలో తప్పలేదు. చాలామంది కొట్లాడుతుంటారు టికెట్ కావాలని. కానీ పార్టీని ఎట్లా డెవలప్ చేయాలి, పార్టీని ఎట్లా స్ట్రెంథన్ చేయాలి, పార్టీని ఎట్లా ముందు తీసుకుపోవాలి, మా లక్ష్యం అంతా ఏంటంటే మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని ఒక సైనికులాగా, ఒక సైన్యంలాగా చాలామంది కష్టపడతారు. దాంట్లో చాలామంది సీనియర్లు 40 ఏళ్ళ జెండా మోసిన చాలామంది ఉన్నారు. అదేవిధంగా యూత్ కూడా చాలామందికి ఒక ఉత్సాహం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈసారి మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని చాలామంది కసితో, ప్రేమతో పనిచేస్తారు. అంటే మీకు బలమైన ప్రత్యర్థి సబితా ఇంద్రారెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి. అంటే ఆవిడని మీరు ఢీకొట్టగలరా? మీకు ఆ సత్తా ఉందా? అంటే ఏ రకమైన యంత్రాంగం ఉంది మీకు? మీరు ఎట్లా సబితా ఇంద్రారెడ్డి బలమైన నాయకులు అనుకుంటున్నాం? మీరు చూడండి, ఆమె పోయినసారి గెలిచింది కేవలం 9,000 ఓట్లతోటి. 9,000 ఓట్లతోటి గెలిచిన ఎంబడే ఆమె పార్టీ మారింది. అంటే సబితా ఇంద్రారెడ్డి ప్రజా సమస్యలను పరిష్కరించడం కానీ, భూ కబ్జాలలో వాళ్ళ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? 100%. అంటే 100% మీ దగ్గర ఉన్నటువంటిది ఏంటి అసలు మీకు సమాచారం? దేని ఏ విషయంలో అంటారు మీరు? అన్న కృష్ణమూర్తి అన్న, ఒకసారి యాద పెట్టుకో. గతంలో మెయిన్ పేపర్కు ఒక 7-8 పేపర్లలో వచ్చింది, యూట్యూబ్ ఛానల్లో వచ్చింది, మీడియా ద్వారా వచ్చింది. మేము చెప్పినాం, కొంగర కుర్దులో 50 ఎకరాల చిల్లర ల్యాండ్ కబ్జా చేసిన మాట నిజం కదా. నేను రైతుల దగ్గరకు పోయి చెప్పినాం, రైతులు చాలామంది దీంట్లో కబ్జా చేస్తాం కార్తీక్ రెడ్డి గారు అని పదే పదే చెప్తుంటే కూడా మేము 4 చూసి లాస్ట్కి ఒకసారి పోతే రైతులు తిరగబడి కొట్టిరు. అక్కడ ఆ రోజు ఏం చెప్పారంటే రైతులు కార్తీక్ రెడ్డి నైట్ వస్తుండు చెప్తే, నేను ఆ రోజు ప్రెస్ ముందు మాట్లాడితే కార్తీక్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే మాకు సంబంధం లేదు, కబ్జాల గురించి మేము పట్టించుకోము, మేము భూముల గురించి పట్టించుకోము అని చెప్పిన కార్తీక్ రెడ్డి గారు. మేము ఏమడినామంటే మన ప్రాంతం వాళ్ళు ఇబ్బంది అవుతుంది రైతులకు, సబితా ఇంద్రారెడ్డి గారు రమ్మన్నా మేము అందరం పోదామే, అసలు ఎవరు కబ్జా చేస్తున్నో తెలుసా కదా. అంటే ఈసారి మహేశ్వరం నుంచి సబితా గారు ఫోన్ చేస్తారా, పోటీ చేస్తారా, లేదంటే కార్తీక్ రెడ్డి పోటీ చేస్తారు అనుకుంటారా మీరు? కార్తీక్ రెడ్డి అది బీఆర్ఎస్ పార్టీని అడగాలి. కార్తీక్ రెడ్డి చేస్తాడా, సబితా ఇంద్రారెడ్డి చేస్తాడా, తేలకృష్ణ రెడ్డి చేస్తాడా, వాళ్ళు ఎవరు చేస్తారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ఆమె మైనస్లో పోతున్న విషయం బీఆర్ఎస్ పార్టీకి తెలుసు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు. ఆమె పోటీ చేస్తుందా పోటీ చేయదా ఆమె నిర్ణయం, అలా పార్టీ నిర్ణయం. దాన్ని అన్నది నేను చెప్తాను. అంటే కబ్జాలకు కార్తీక్ రెడ్డి పాల్పడుతున్నారంటే కార్తీక్ రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మీ నియోజకవర్గంలో పనిచేస్తున్నా మీరు భావిస్తున్నారా? అన్న కృష్ణమూర్తి అన్న, నీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఆ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి సబితా ఇంద్రారెడ్డి గారు ఏమేమి నిధులు తెచ్చింది, ఏమేమి నిధులు వాపసు పోయినాయి, కేంద్రం ఏమి నిధులు ఇచ్చిందో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. దానికి సబితా ఇంద్రారెడ్డి గారు మనం ప్రశ్నిస్తే ఆమె మాకు ఆన్సర్ చెప్పాల్సింది పోయి ఆమె ఆన్సర్ చెప్పకుండా చెప్పింది వలన కార్తీక్ రెడ్డి ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాలి? వాళ్ళ పార్టీ ఆఫీసునో, లేకుంటే వాళ్ళ ఇంటి దగ్గరనో, లేకుంటే కాన్సెన్స్ లేనో తను పెట్టి చెప్పాలనుకుంటే అసలు చెప్పాల్సింది మంత్రి గారిని అడిగితే చెప్పిండు వాళ్ళ సుపుత్రుడు ఎక్కడ చెప్పిండనా? క్యాంప్ ఆఫీస్లో. ఏ అర్హతతో చేస్తున్నా? ఎంత అహంకారం ఉంటే చేయాలన్నా? ఎంత అహంకారం అన్న అంటే, తల్లి మంత్రిగా ఉంటే క్యాంప్ ఆఫీస్ని వాడుతున్నావు నువ్వు, తల్లి మంత్రి ఉంటే భూ కబ్జాలు చేస్తావు, తల్లి మంత్రి ఉంటే నువ్వు కమిషనర్ గారికి ఫోన్ చేసి బెదిరిస్తావు, నువ్వు సిఐలకు ఫోన్ చేస్తావు, ఏసీబీలకు ఫోన్ చేసుకుంటావు. అంటే కాన్స్టిట్యున్సీలో రాజ్యాంగేతర శక్తిగా కార్తీక్ రెడ్డి
వ్యవహరిస్తారో మీరు అది మొత్తం కాన్సెన్స్ ప్రజలు మొత్తం తెలుసు ఆ విషయం. కాన్సెన్స్ ప్రజలు ఎవరని చెప్తారు. అంటే ఎట్లా ఆయనను మీరు కార్తిక్ రెడ్డిని టార్గెట్ ఎందుకు చేస్తారు? నీకు నిజంగా మీకు పోటీ సవిత కదా, అన్న- కార్తిక్ రెడ్డి అన్న- ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? టార్గెట్ కార్తిక్ రెడ్డి చేస్తాం. కార్తిక్ రెడ్డి టార్గెట్ కాదు, పాడు కాదు, ఆయన టార్గెట్. కానీ ఆయన చేసే హరాచకాల మీద పోయిస్తాం. నేను ఏం చెప్తున్నా, భూ కబ్జాలు చేసినా చెప్తున్నా, కాదు అన్నావు. నిజం ఏంటని చెప్తున్నా అంటే నువ్వు క్యాంప్ ఆఫీస్లో ఏ హోదాలు పెడతావునా? మంత్రి గారి క్యాంప్ ఆఫీస్లో నువ్వు ఎట్లా ప్రెస్ మీట్ పెడతావు? పెట్టచ్చా? మీరు చెప్పండి, పెట్టచ్చా? పెట్టొచ్చానా? అంటే తల్లిది కాబట్టి పెడితే ఆయన తల్లిది కాబట్టి కొడుకు చేయొచ్చు. కరెక్టే అంటావా అది? అంటే ఆ రకంగా వారు అదే భావించారు. ఆ రకంగానే అహంకారం వద్దంటున్నా. ప్రజలు చూస్తారు, ప్రజలు మనకు టైం వచ్చినప్పుడు చెప్తారు. చెప్తూనే ఊరు వాళ్ళకు ప్రతి ఎలక్షన్, లోకల్ ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్తారు. ఈ 4 ఏళ్లలో లాస్ట్ ఇప్పుడు వస్తే జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్తారు. సరే, బీజేపీలో మీకు గాడ్ ఫాదర్ ఎవరనుకుంటారు మీరు? భారతీయ జనతా పార్టీ. గాడ్ ఫాదర్ భారతీయ జనతా పార్టీ. ప్రతి ఒక్క నాయకులు ఉంటారు కదా, గురువులాగా, రాజకీయ గురువు కానీ, పార్టీలో గురువు కానీ, పార్టీలో ఏదైనా మనకు సమస్య ఉన్నా మాకు చెప్పుకోవడానికి. జేపీ నడ్డా గారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళే గాడ్ ఫాదర్స్ భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం. అంటే నియోజకవర్గంలో మీకు ఎవరు గైడ్ చేస్తున్నారు? ఎవరి గైడ్ ప్రకారంగా మీరు వెళ్తున్నారు? ప్రజలు ఇట్లా గైడ్ చేస్తే ప్రజలు ఇట్లా గైడ్ చేస్తారు అవుతున్నారు. ప్రజలు మాకు గైడ్ చేస్తారు. ఎట్లా అది? అంటే ప్రజలకు ఏ సమస్య ఉంటే ఆ ప్రజల తరఫు నుండి కొట్లాడడం. ప్రధానంగా ప్రజలు ఏ సమస్యల మీద ఎదుర్కొంటున్నారు ఇప్పుడున్న పరిస్థితులు? అంటే మంత్రి గారు 5 ఏళ్లలో నేను చాలా అభివృద్ధి చేసినా అని చెప్పారు, నిధుల కోసమే పార్టీ మారినా అని చెప్పారని మీరు అంటున్నారు. అన్నప్పుడు ఇంకా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయా? ఉంటే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఒకసారి కృష్ణమూర్తి అన్న, మీర్పేట కార్పొరేషన్ ఉంది. మీర్పేట కార్పొరేషన్ ఉందా? కార్పొరేషన్ బిల్డింగ్ ఉందా ఇప్పటివరకు? గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇప్పుడు కార్పొరేషన్ వాడకూడదు. బాగా పెట్టుకున్నాం. కార్పొరేషన్కు ఒక బిల్డింగ్ కట్టడానికి శాతకాలే, క్యాంప్ ఆఫీస్ మాత్రం కట్టుకుంది. ఆల్రెడీ మహేశ్వరంలో క్యాంప్ ఆఫీస్ ఉంటే తెచ్చి మీర్పేటలో కట్టుకోనికే ఆమెకు మంచిగా ఏసీలతో క్యాంప్ ఆఫీస్ కట్టించుకొని రంగరంగ వైభవంగా క్యాంప్ ఆఫీస్ కట్టుకొని అలా ఉండడం జరిగింది. కానీ అక్కడ ఒక కార్పొరేషన్ ఆఫీస్ కట్టాలనే ఆలోచన లేదా? అంటే ఎమ్మెల్యేకు 2 క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యేకు 2 క్యాంప్ ఆఫీస్లో ఉండడం తప్పేంటి? ఉండొద్దు అంటారా మీరు? ఎందుకంటే సరిపోదా? ప్రజలకు దగ్గర వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో వారు క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటారు, దాంట్లో తప్పేముంది? అన్నా నువ్వు క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నావు, సంతోషం. నీ క్యాంప్ ఆఫీస్ మీద ఎప్పుడు మేము కూడా ఎందుకు కట్టామని కూడా ఏ రోజు కూడా అడగలేదు. కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి కన్నా మనము. పేద ప్రజలు బాధపడుతున్నారు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. చాలా కాలనీలు అయినాయి. కాలనీ ఇంటింటికి నల్ల వాటర్, డ్రింకింగ్ వాటర్ అన్నాడు. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లేదు సరిగ్గా ఇళ్ళల్లో. రాజీవ్ గురుకల్పన మాఫీ చేస్తున్న వీడియో క్లిప్లు ఇస్తా మీకు. సబితా ఇంద్రారెడ్డి గారు అల్మాజ్గూడలో మీరు మాఫీ చేస్తున్న మాట నిజమా కాదా? చేసిరు ఎక్కడన్నా? మీరు ఇంకొక విషయం అన్న, ఇప్పుడు రేడియల్ నెంబర్ రోడ్ నెంబర్ 26 అని ఉంటుంది. అది ఎన్ని ఫీట్ల రోడ్ ఇప్పటికి చెప్పదు. మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి. ఇప్పుడు బడంగపెట్టు నారూలు రోడ్ అవుతుంది కదా, డ్రైనేజ్ ఉండదు. ఇప్పుడు రోడ్ వేసుకుంటూ పోతుంది. రోడ్ వేసుకుంటూ పోతే రేపు పొద్దున మళ్ళీ డ్రైనేజ్ దోవుతారు కదా. స్థానిక బిల్డింగ్లు కట్టుకుని బిల్డింగ్ ఉన్నాయి, ఆ బిల్డింగ్ డ్రైనేజ్ వాళ్ళు మళ్ళీ రోడ్ దోవుతాడు. ప్రజల వస్తూ వృధా చేస్తారు. అవగాహన ఉందా? అవగాహన లేని పనులు చేస్తారో చెప్తున్నాం. అంటే సబితకు అవగాహన లేదని మీరు అంటున్నారా? 100% అన్నా. మీకు ఒక విషయం చెప్తున్నాండి. సరునాల్లో 400 మంది విద్యార్థులు ఉంటే, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉంటే 2 టాయిలెట్లు ఉండి హైకోర్టు మొటకాయలు వేసిందా లేదా? మనం చూసినాం కదా. నువ్వు విద్యాశాఖ మంత్రి ఉండి మన కాన్స్టిట్యున్సీని, నీ సొంత నియోజకవర్గాల్ని టాయిలెట్ లేని బాధ, ఆడపిల్లలు టాబ్లెట్లు వేసుకురన్నా రేపు పొద్దున ఫ్యూచర్ భవిష్యత్తు ఎట్లుంటుంది? చాలా ఉన్నట్లు చెప్పుకుంటూ పోతాయి మంత్రి గారికి. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి ఇప్పటివరకు ఇచ్చినావా? ఒక దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తాను ఇప్పించినవా? నిరుద్యోగ వృద్ధి ఇస్తాను ఇచ్చినవా? నిరుద్యోగులకు కొలువులు ఇస్తాను ఇచ్చినా? ఇంటింటికో కొలువు అన్నాడు కేసీఆర్ గారు, ఇచ్చిరా? ఇప్పటివరకు ఒక పింఛన్ రాదు, ఒక రేషన్ కార్డు రాదు. ఏమొస్తాయన్నా? ఏమిచ్చినావు? అంటే మొత్తంగా ఈ సమస్యల మీద మీరు పోరాటం చేస్తున్నారు. 100% ఇస్తామని. కానీ ప్రజలకు సంబంధించిన సామూహిక, ఇప్పుడు మీరన్న రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ, నిరుద్యోగ భృతి కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్, సామూహికంగా అంటే అందరికీ ఉపయోగపడేటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా? వారు సబితా గారు అన్నీ చేసినట్టేనా, పరిష్కారం చేసినట్టేనా? అన్నేం చేసింది ఏం చేయలేట. అదే చెప్తున్నా. మా దగ్గర ఉన్న భూములు గుంజుకోపోనికే, భూములు దోసుకోపోనికనే కానీ వేరే చేసేది ఏం లేదు. శిలాఫలకాలు ఓపెన్ చేయనికే చేసింది. ఏం చేసింది ఆ మహేశ్వరం కాన్సెన్సన్ అంటే? ఎక్కడ లేని శిలాఫలకాలు మహేశ్వరం కాన్సెన్సన్లే ఉంటాయి.
2018 కంటే బిఫోర్ వేసిన శిలాఫలకాలని 2009 వేసిన శిలాఫలకాలు ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినాయి పని కాని శిలాఫలకాలను మీరు వస్తుంటారండి నా వెంబడి మీ మీడియా సోదరులకు పంపేయండి నేను మొత్తం చూపిస్తాను. ఇంకొక విషయం మనం మీరు బాగా చూసుకోండి, జూబ్లీస్ బంజారాస్ ఉన్న ట్యాక్సులు ఎలా బడంగపేట మున్సిపాలిటీకు మీర్పేట మున్సిపాలిటీలో ఉన్నాయి. నువ్వు ఏ ఇంటికైనా పోయి అడుగు ఇది నిజమా కాదా మంత్రి గారిని చెప్పాను. మేము ఆరోపిస్తున్నాం అంటున్నాం కదా, నువ్వు ఒకసారి చూపిస్తాం రమ్మని. అభివృద్ధి చేయాలనుకున్నాం పన్నులు వసూలు ఏం అభివృద్ధి చేసిందన్న, ఏం కట్టిందన్న, ఏం డెవలప్ చేసింది, ఏం అభివృద్ధి చెప్పరాదు. ఇది చేసిన అభివృద్ధి అని నువ్వు చూపించు, ఏ అభివృద్ధి చూపించమంటావు కదా. ఇప్పుడు రోడ్ వేస్తున్నావు, ఆ రోడ్ లెక్కలేని రోడ్ వేసుకోవడం ఎందుకు? నువ్వు డ్రైనేజ్ చేయాలా కదా ఫస్ట్ డ్రైనేజ్ చేసి దాని మీద రోడ్ వేస్తే మళ్ళీ తవ్వ కూడా అవుతుంది. డ్రైనేజ్ చేయవు, ఆ రోడ్ ఎన్ని ఫీట్ల రోడో చెప్పు. ఒక హాస్పిటల్ లేదన్నా మీకు బాగా పెట్టుకోండి, కార్పొరేషన్ 2 కార్పొరేషన్లో కలిస్తే పెద్ద హాస్పిటల్ లేదు. ఏదైనా అయితే ఇక్కడ రావాలి, యశోదకో దూరం ఉంది ఫ్లగ్పేట దగ్గర రావాలి, అపోలోకో. మనసులో ప్రాణాలు చెలగాట మాడుతున్నాడు. డిగ్రీ కాలేజీ లేదు, చాలా ఇబ్బంది ఉంది. నీకు ఇంకో విషయం చెప్తున్నాను, తుగ్గూడ ఏరియాలో చాలా ల్యాండ్లు గుంజుకున్నాం. ల్యాండ్లు తీసుకొని ఫార్మా కంపెనీ కందుకోలేను, ఫార్మా కంపెనీలో రైతులను మోసం చేస్తున్నాం. ఫార్మా కంపెనీలో రైతులను మోసం చేసిన సబితా ఇంద్రారెడ్డి గారు మీ ఫార్మా కంపెనీ అన్నారు కదా. గతంలో 2018 బిఫోర్ నువ్వు కందుకూరు ఏరియాకి వచ్చి ఏం చెప్పినావు, ఏం మాటించావు? కేసీఆర్ గారు తీసుకొచ్చి బాంబు పెడుతున్న మన మీద, ఈ విష పదార్థాలు మనకు అవసరమా, దీన్ని పొడగొట్టాలంటే నన్ను నమ్మి నాకు ఓటేరి నేను దాన్ని పంపిస్తాను. ఏమైందని అడుగుతున్నాం ఈరోజు. ఏమైంది సబితా ఇంద్రారెడ్డి, నోరు ఎందుకు మెదులుతలేదు, ఎందుకు ఆయన మీద ఓరాడతలేవు? అది వాయాడ నువ్వు తుగ్గుడలు వస్తే చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ తీసుకొని 52 కంపెనీలకు ఇచ్చినాను, పట్టుమని 52 ఉద్యోగాలు ఇచ్చినామని అడుగుతున్నాం. స్థానికులకు అయితే ఉద్యోగులు ఇవ్వాలి కదా. మన భూములు ఇచ్చి ఏమిచ్చినా మా ఉద్యోగాలు అంటే అడిగితే అమ్మగారిని అడిగితే చీపిరి పని చేయడం, బాత్రూములు కడగడం, పెయింటింగ్ వేయడం, ఇట్లాంటి ఉద్యోగాలు మనకు వచ్చినాయి కాదా చెప్పండి. ఒక శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాం. సబితా ఇంద్రారెడ్డి గారిని 2018 నుంచి ఇప్పటి వరకు ఒక శ్వేతపత్రం విడుదల చేయమని అంటున్నాను. నేను గిన్ని ఉద్యోగాలు ఇచ్చినా, గిన్ని పనులు చేసినా, నేను మంత్రిగా ఉండి ఇన్ని కోట్లు తీసుకొచ్చినా, నేను చెప్తున్నా పదే మొత్తుకుంటున్నా, మేము కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులు మేము బయట పెట్టడానికి రెడీనాము. మా స్థానికులు కట్టిన ట్యాక్స్ తప్ప నువ్వు మంత్రిగా ఉండి ఏ డబ్బులు తెలియదు, నువ్వు ఫెయిల్యూర్ మంత్రి అని చెప్తున్నావు. సార్ మహేష్ రంజన్ కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా మీ దగ్గర సమాచారం ఉందా సార్? ఉంది, పక్కా సమాచారం ఉంది. నేను చెప్తున్నా, మీకు కావాలంటే కొంత మొన్న బయట పెట్టినా ఇంకా చాలా సమాచారం ఉంది. మీకు ఒక 10 days ఆగితే మొత్తం బయటకి ఇస్తాం. ఆర్టీఏ ప్రకారం తీసుకోం, మా పార్టీ కొంత ఇచ్చింది, మొత్తం మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. ఇవాళ ఏ సర్పంచ్ని అడుగు, వాళ్ళ సర్పంచ్ని అడుగు, టీఆర్ఎస్ సర్పంచ్ని అడుగు, ఇలా గ్రామ పంచాయతీలకు ఏ నిధులు వస్తున్నాయండి? ఏ నిధులు వస్తున్నాయి? కేంద్రం నిధులు డైరెక్ట్ వస్తలేవా? సర్పంచులు అప్పులు చేసి ఉల్లు పెట్టుకొని చచ్చిపోయిన రోజులు నేనా చూసినాం కదా. వాచ్మెన్ ఉన్నారు చాలామంది సర్పంచులు. ఈ ప్రభుత్వంలో అట్లాంటిది ఉంది సార్. రాష్ట్రంలో బీజేపీ బలహీనపడుతున్నది అన్న సమయంలో మీరు గెలుపు ఎట్లా సాధ్యమని మీరు అనుకుంటున్నారు? బీజేపీ ఎక్కడ బలహీనపడదను? 2018 నుంచి ఇప్పటి వరకు హుజూరాబాద్లో వస్తే మేమే గెలిచాం, దుబ్బాకల మేమే గెలిచాం, నాగార్జున సాగర్లో మా 3rd place ఉన్నాం, తర్వాత మునుగోడులో 2nd place ఉన్నాం, జిహెచ్ఎంసీలకు 48 సీట్లు గెలిచాం. బలహీన పడుతున్నాం. కావాలని కొంతమంది మీడియా వాళ్ళు, కొంతమంది ప్రతిపక్షాల్లో ఉండి వీళ్ళు కావాలని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కుమ్ముకై మమ్మల్ని కావాలని బలహీనని కావాలని చేస్తారు. కానీ మేము ఎక్కడ బలహీన, ప్రజలు మా వైపు జిహెచ్ఎంసీ 48 సీట్లు గెలిచిమా గెలదా? మొన్న ఎమ్మెల్సీ కూడా, టీచర్ ఎమ్మెల్సీ కూడా మేము గెలిచిమా గెలదా అన్న? ఎక్కడ లేము. అది ప్రజలు క్లారిటీ, మేము కూడా క్లారిటీను. కొంతమంది మొత్తుకొని జనరేషన్ 4 నెలలు అయితే జనరేషన్ వస్తాయి కదా, తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు అనుకున్నట్లుగా సబిత బలహీనమైన క్యాండిడేట్ అనుకుంటున్నారా, లేకపోతే బలవంతమైన క్యాండిడేట్ అనుకుంటున్నారా? బలహీన రాలనుకుంటున్నాను. ఎట్లా అంటే దానికి మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి? నేను చెప్పినా కదా, ఆమె ఇప్పటివరకు ఏ పని చేయకపోవడం బలహీన. ఆమె బలం ఏంటంటే రోజు సార్ మంత్రిగా ఉన్నారు, వారు ఎందుకు చేయలేదంటారు మీరు? ఏం చేసిందన్న చెప్పమంటున్నాను కదా, చేస్తే ఇది చేసిన చెప్పమని రాదు. ఆమె కేసీఆర్ గారిని కొట్లాడికి డబ్బులు ఇచ్చినని చెప్పాను. నేను చెప్తున్నా కదా, రంగారెడ్డి జిల్లాలో ఇలా పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయి.
ఇలా హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లాకెళ్ళి ఎక్కువ వస్తున్న విషయం అందరికీ తెలుసు కదా. ఇలా సిరిసిల్ల ఎన్ని డబ్బులు పెట్టినావు, హుజూరాబాద్లో ఎన్ని డబ్బులు పెట్టినావు, గజ్వేల్ ఎన్ని పెట్టినావు, మనం మహేష్నాలు ఎన్ని పెట్టినావు, పక్కన రాజేందర్కి ఎన్ని పెట్టినావు చెప్పమంటున్నావు మంత్రి గారిని. నువ్వు రంగారెడ్డి జిల్లా మంత్రివే కదా తల్లి. నువ్వు రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి ఎన్ని ఫండ్లు ఎంత అమౌంట్ పోయింది, ఎంత తెచ్చినావు? మన భూములని అమ్మిస్తున్నావు, రియల్ ఎస్టేట్ చేస్తున్నావు. గవర్నమెంట్ ఇవాళ రియల్ ఎస్టేట్ చేసి రైతులు తన భూములు గుంజుకొని దళితులకు భూములు ఇస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఇలా ఆ భూములు గుంజుకుంటారు, రియల్ ఎస్టేట్ చేసి ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి అడుగుతున్నాను. నేను స్పెషల్ ఫండ్ కింద ఆర్టీఐ కింద వేసినాను. ₹1 కోటి వచ్చింది మంత్రి గారు. ₹1 కోటి వచ్చి 44 లక్షల రూపాయలు ఖర్చు చేసి 66 లక్షల రూపాయలు రిటర్న్ అయినాయి. అరే ఇదేంది అని చూసి నేను చేసిన దాన్ని సేమ్ గజ్వేల్ వేసిన, సిద్దిపేటలో వేసిన. సిద్దిపేటకేమో 741 కోట్లు అయినాయి. ఈమె కోటి తెస్తే ఖర్చు చేయని శాత కానీ మంత్రి. ఈమె బలహీనరాలా నువ్వే చూసుకోవాలి. అంటే గజ్వేలకేమో 900 కోట్ల చిల్లర పోతాయి. మన కోటి తెచ్చి కోటి ఖర్చు పెట్ట రాలేదు నీకు, నువ్వు బలం అని అనుకో. ఎట్లా అనుకుంటావు? కాదు, ఖర్చు చేయలేదని నియోజకవర్గం సమస్యలు లేవని అనుకోవచ్చు కదా. అచ్చా, సమస్యలు లేవనిపిస్తుంది మీకు? అంటే సమస్యలు నిధులు వెనక్కిపోయినాయి అంటే గా మాట చెప్పమంటున్నాం. మంత్రి గారు ప్రెస్ పెట్టి లేకపోతే మీడియా ముందుకు వచ్చి లేకపోతే ప్రజలందరినీ కూర్చోబెట్టి మన దగ్గర ఏ సమస్య లేదు, అంత సంతోషంగా ఉన్నాం, మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, మీకు దళిత బంధు వచ్చింది, మీకు గిరిజన బంధు వచ్చింది, చేపలు మంచిగా వచ్చినాయి, గొల్ల యూనిట్ ఇచ్చినాం, మొత్తం ఎవరికే సమస్య లేదు, ఏం పని లేదు, మనకు డబ్బులు ఎక్కువైనాయి, మనం గజ్వేల్కు సిరిసిల్లకు పంపిద్దాం చెప్పమన్నమాట. సమస్య లేవన్న. వర్షం వస్తే ఎన్నిసార్లు మునిగిరానా మనం? ఎన్ని ఖాళీలు మునుగుతాయి? అలా సమస్యలు కనిపిస్తాయి అన్నీ. నేను చెప్తున్నా, ఇప్పుడు జూలైలో వచ్చినాం కదా, జూలైలో ఉన్నాం కదా, జూన్లో ఉన్నాం కదా, జూలైలో వర్షాలు వస్తున్నాయి. జూన్ ఎండింగ్ నుంచి జూలైలో మనము ఒకసారి రండి, మీరు ఎన్ని ఖాళీ మునుగుతాయో చూపిస్తా, ఎన్ని ఖాళీ మునిగో చూపిస్తా. గతంలో మీరు చూడండి, సరునార్లా నవీన్ అనే స్కూటర్ మీద వస్తున్న కొట్టుకపోయి చనిపోయాడు, మన మీరుపేట వాసి. సమస్యలు ఎక్కడ లేవంటున్నాం. సమస్యలు చాలా సమస్యల మీద చాలా ఇంటి మీద మేము కొట్లాడినాం, చెబుతున్నాం. కానీ మాకు ఎప్పుడైనా ప్రతిపక్షాలు కానీ కాలనీవాసులు కానీ స్థానికులు కానీ అడిగితే మాత్రం మాకు చిరాకు. అడుగుతుంటే ఇక్కడ వెళ్ళిపోతారు. పోలీసులు ఇట్లా గేరు తిరుగుతుంటారు, అడ్డం తిరుగుతుంటారు. ఓ 2-3 నిమిషాల్లో పెట్టుకుంటుంది, వాళ్ళు అడ్డం తిరుగుతుంటారు. ఇన్నట్టు అంజాన్ కొట్టుకుంటే పోతున్నారు, పంపిస్తారు. మనం కూడా ఇన్నట్టే ఉన్నాం, ఇన్నట్టే పంపిస్తారు. మీరు 2 కార్పొరేషన్ సంబంధించిన వంటి దాంట్లో మీకు అధికారం లేదు, ఒక మున్సిపాలిటీలో మీకు అధికారం లేదు, ఒక మండల కేంద్రంలో ఒక మండలంలో మీకు అధికారం లేదు, గ్రామ పంచాయతీలలో మామూలుగా 9-10 మీకు ఉన్నట్టున్నాయి మొత్తంగా. అంటే మీరు ఎట్లా గెలుస్తారని మీకు ఎంత ధీమా ఎందుకు? ఆమెకేమున్నాయి మరి? ఇప్పుడు ఆమెకేమున్నాయి? 2 జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు మేమే గెలిచామని చెప్తున్నాం, 2 మున్సిపాలిటీలో ఆమెకు మేము ధీటుగా ఉన్నామని చెప్తున్నాం. ఆమె 13 గెలిస్తే మంత్రిగా ఉండి, ఆమె ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉంటే 13 గెలిస్తే మేము ప్రతిపక్షంలో 10 మందిని గెలిచిన కార్పొరేటర్. ఇంకో కార్పొరేషన్ అదే చెప్తున్నా, ఆమె 19 గెలిస్తే మేము 16 గెలిచామంటున్నాం. ఆమె బలంగా లేదన్న, ఆమె వీక్ ఉంది. ఆమెకు వీక్ ఉన్న విషయము స్థానిక ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్ తెలిసింది. తర్వాత ఇవన్నీ చెబుతుంటే కూడా పట్టించుకోకుంటే జిహెచ్ఎంసీలో 2 ఉంటే 2 డివిజన్ మేమే గెలిచాం. బీజేపీలో కూడా మీతో పాటు టికెట్ కోసం పోటీ పడే చాలామంది ఉన్నారు. మిమ్మల్ని వాళ్ళు ఓడగొట్టరు అనేది మీకు ఎట్లా నమ్మకం? భారతీయ జనతా పార్టీలో ఎవరిని ఓడగొట్టరన్న. భారతీయ జనతా పార్టీ ఎవరి టికెట్ వచ్చినా అంతా కలిసి పనిచేసేది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సైనికులు ప్రతి ఒక్కరు ఎవరి టికెట్ వచ్చినా ఒకరికే వస్తుంది. టికెట్ ఎవరికి వచ్చినా ఒకరికి వస్తుంది కదా, ఎవరికి వచ్చినా అంత కలిసి పనిచేస్తాం. కానీ ఆ ఆలోచన, ఆ దుర్బుద్ధి మా దాంట్లో ఉండదు. మేము బట్టి లెక్క కూడా పెట్టాము. అదే మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా మీరు సహకరిస్తారా? 100% సహకరించాలి. పార్టీ ఎవరికో ఒకరికే ఇస్తుంది కానీ వేరే వాళ్ళకి నర్సరెడ్డికో ఇంకెవరికన్నా ఇచ్చిన ఎవరికి ఇచ్చినా చేయాల్సిందేనా? రేపు కృష్ణమూర్తిని తీసుకొచ్చాడు కూడా భారతీయ జనతా పార్టీకి అవసరం ఉంది. ఆ కాన్సెన్స్ కృష్ణమూర్తితో పని ఉంది మనకు. కృష్ణమూర్తి అయితేనే మనం ఆ కాన్సెన్స్ గెలవగలుగుతాం, కృష్ణమూర్తి అయితేనే మనకు సేవలు అందియగలుగుతారు పార్టీ కంటే కృష్ణమూర్తికే చేస్తాం. మొత్తంగా ఉమ్మడిగా వ్యవహారంగా మీరు పార్టీని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 100%, దాని ఏం డౌటే లేదు కదా. ఎవరు వచ్చినా సరే, ఎవరు వచ్చినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగడమే మా లక్ష్యం. సబితా ఇంద్రాణి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే అక్కడ టీఆర్ఎస్ గెలుస్తాము. ఎవరు వచ్చినా ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందన్నా. నువ్వు తేల కృష్ణారెడ్డి గతంలో కూడా మోసం చేసిన ప్రజలకు తెలుసు. గతంలో భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి గెలిపిస్తే
ఆయన సైకిల్ని 4 తుగడలు చేసి ఆ గుంతలో నూకేసిపోయిన విషయం ప్రజలు పోయినసారి ఒకటి మళ్ళీసారి ఆయన వచ్చినా ఎవరు వచ్చినా ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఎవరు గెలిచినా ఎంతమంది గెలిచినా ఎక్కడ పోకుండా పోరాడేది భారతీయ జనతా పార్టీ అని మహేశ్వరం ప్రజలు తెలుసుకోరు. ఇప్పుడు తీలకృష్ణ రెడ్డి గెలిపిస్తే పార్టీ మారే, కాంగ్రెస్ని సబితేంద్ర రెడ్డి గెలిపిస్తే పార్టీ మారే. మా దగ్గర ఇప్పుడు స్థానికంగా కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ సర్పంచ్లు కానీ ఇంతమంది గెలిస్తే ఇలా మంత్రి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఇలా భారతీయ జనతా పార్టీ పట్టుకొని పోరాడుతారంటే అది ఓన్లీ భారతీయ జనతా పార్టీ నైజం అన్న. భారతీయ జనతా పార్టీలో తప్ప వేరే పార్టీలు ఎవడున్నా పార్టీ మారుతుంది. బీజేపీయే ఎందుకు గెలవాలి అక్కడ? అంటే బీఎస్పీ కానీ మిగతా వాళ్ళు గెలవాలని మీరు ఎట్లా అనుకుంటారు? బీజేపీ ప్రజల మధ్య మీకున్నటువంటి ప్రజాబలం ఎట్లాంటిది? మేము ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఏ అవసరాలు ఉంటే అవసరాలకు మేము పోయి కోట్లాడి ప్రజల తరపున మేము పోరాడుతున్నాం. ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు. దానికి ఉదాహరణే మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, మా కౌన్సిలర్. వేరే పార్టీని ఎక్కడ గెలిపేయాలి, ఎక్కడ వేరే లేదు. బీఆర్ఎస్ తర్వాత మేమే కాదు గెలిచింది. ప్రజలు మమ్మల్ని గుర్తిస్తూ మేము గెలుస్తామని మేము నమ్మకం. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నా మహేశ్వరంకి వచ్చే వరకు కొంచెం బలంగా ఉన్నది. ఎక్కడ ఉన్నాను అక్కడ మహేశ్వరంలో ఒక ఎంపీటీసీ ఉండ, ఒక సర్పంచ్ ఉండ, ఏమో మహేశ్వరంలో కందుకూలురా, బడంపేటలో కొంతమందిరు. బడంపేట కార్పొరేషన్ కాంగ్రెస్దే కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే కానా. ఆమె గెలిచినప్పుడు ఈమె చేసి ఉంటుంది, ఈమె గెలిచినప్పుడు ఆమె చేస్తుంది. వాళ్ళు సొంతంగా గెలిచింది ఎక్కలేదు. సరునార్ ఆర్కేపురం లేనేలేరు. మీర్పేటలో 3 సీట్లు గెలిచిరారు. మీర్పేటలో 3 కదా గెలిచింది కార్పొరేటర్. అవును. అంటే మేము 16 గెలిచారు, 3 గెలిచారు. కాదు సార్, 3 సీట్లు గెలిచినంత మాత్రాన మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు గెలవరని ప్రజల్లో మార్పు అనేది సహజం. కాంగ్రెస్ గెలిపిస్తున్నా కదా. ఇంతకుముందు సబితేంద్ర రెడ్డి గెలిపించారు కాంగ్రెస్ గెలిచిన పార్టీ మారుతారని తెలిసిపోయింది కదా ప్రజల దగ్గర. వాళ్ళకి మరోసారి కాంగ్రెస్ కు ఓటేసే అవకాశం ఉంటాయి. అట్లెట్లు చేస్తారన్న ప్రజలు ఇయ్యకనే కదా. స్థానిక ఎలక్షన్ వచ్చి వాళ్ళకి గెలవని వాళ్ళకి ఇవ్వకుంటాను కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఒకసారి గెలిపించారు, ఎమ్మెల్యే గెలిస్తేనే ఆ పార్టీ మారి. అచ్చా, టీడీపీ నుంచి గెలిచిన మళ్ళా ఇప్పుడు మీరు అంటారుగా, ఇప్పుడు బడంపేట కార్పొరేషన్లో కూడా పార్టీకి గెలిచిన వాళ్ళు పార్టీ మారి ఇంకెక్కడ ఉంటుంది సార్. ప్రజలు గుర్తించారన్నగా మాత్రం. పోయినసారి టీ ఎలక్షన్ ఇట్లా గెలిస్తేనే పార్టీ మారితేనే గొడవగొట్టారు. ఈసారి కూడా పార్టీ మారింది కాబట్టి సబితను కూడా 100% దాంట్లో డౌటే లేదు. రేపు పొద్దున మీరు గెలిస్తే మీరు మారని ఏమైనా గ్యారంటీ ఉందా? దేనికి? బీజేపీ నుంచి పోతే మళ్ళీ అధికారంలో బీఆర్ఎస్ వచ్చింది అనుకోండి, అన్నా మీరు మళ్ళీ బీఆర్ఎస్లో పోరని గ్యారంటీ? అన్న మా పుట్టుకనే భారతీయ జనతా పార్టీ. మేము పార్టీలకు పదవుల గురించో పార్టీలకు మారుతలేం కాదు. పదవులు వస్తుంటే పోతుంటే మేము లెక్క పెడతలేం కూడా కాదు. అంటే మేము పార్టీలు మారాలనే ఆలోచన కూడా ఉండదు మాకు. గతంలో తీగల కృష్ణారెడ్డి కూడా టీడీపీ నుంచే లీడర్గా మారారు. ఆయన మేయర్గా కానీ ఎమ్మెల్యే కానీ టీడీపీ నుంచి. ఎప్పుడైనా తేల కృష్ణారెడ్డికి భారతీయ జనతా పార్టీ భిక్షతోటే బయటకు వచ్చారు. అది వేరు విషయం. అది అంటే అప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణల విషయంలో ఒక జరిగి ఉంటుంది, కాదని కాదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ నుంచి గెలిచినప్పుడు కూడా మారని ఏంటి అంటున్నారు. అసలు మారామన్నా. మీరు చూస్తున్న గతంలో 5 మంది గెలిచినా ఒకరు మారలే. ఇప్పుడు 3 గెలిచినా ఒకరు మారిరమ్మ పార్టీలో. ఎమ్మెల్యే ఎక్కడన్నా ఎమ్మెల్యే మారుతాడా? మారిరమ్మ వాళ్ళు మారరు. అది భారతీయ జనతా పార్టీకి అలవాటు లేదు, ఆలోచన కూడా లేదు. మీరు ఆ ప్రశ్న కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు మారాలని ఆలోచన కూడా మా దగ్గర. సార్, ఇప్పుడు బీఆర్ఎస్కు నియోజకవర్గంలో బలం ఏంటి, బలహీనది ఏంటి చెప్పండి. మొత్తం బలహీన బలమేముంది వాళ్ళకి. ప్రతి ఎలక్షన్లో వాళ్ళు డౌన్ పాస్ చూస్తారు. ప్రజల మధ్యలోకి మీ మీడియా పోయి మీ మైక్ పట్టుకొని పోనా, ప్రజల మధ్యలోకి పోయి ఒకసారి మీరు పోయి తిరగండి, తెలుస్తుంటుంది. మీరు బలహీనత అంటున్నారు, మళ్ళీ మీరే చెప్తున్నారు మాకన్నా 2 సీట్లు కార్పొరేషన్లో గెలిచారు, మున్సిపాలిటీలో గెలిచారు, మండల ఎన్నికల్లో కూడా మాతో పాటు సమానంగా ఉన్నారని చెప్తున్నారు. మరి మీరు బలహీనత అంటారు. ఎట్లా బలహీనత అంటే పార్టీ ఓటు బ్యాంక్ బలంగా ఉంది కదా అక్కడ. అన్న నీకు కృష్ణమూర్తి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంత్రిగా ఉంది కాబట్టి ఏమైనా పనులు చేస్తారు కొంతమంది ఆ ఆలోచనతో చేసి. మంత్రిగా ఉంది కాబట్టి ఆమె చెబుతుంటే కాలనీలోకి పోయి నేను మంత్రిగా ఉన్నా, ఇంకా ఉండేది నేను 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటున్నా, మీరు నాకు ఓటేయరని తిరిగింది కాబట్టి మొత్తం నాకే వస్తుంది, నేను ఉన్న ఫ్యూచర్ మొత్తం మీకు చేసి పెడతా అంటే కొంతమంది నమ్మారు. అంతేగాని ఆమె రేపు జనరల్ ఎలక్షన్ ఇచ్చినప్పుడు అన్న బాగా చూడు, చుట్టుముట్టు మొత్తంలో ఎక్కడ లేనిది మంత్రిగా ఉండి మంత్రి ఇంతగానం ఎందుకు పడిపోయింది ఒకసారి మీరు ఆమెను ప్రశ్నించిన. ఒక మంత్రి కొండి 8 డివిజన్, 2 మండలాలు, 2 మున్సిపాలిటీ, 2 కార్పొరేషన్, 2 డివిజన్లు కదా, ఎందుకు మేడం గారు మీరు ఎందుకు డౌన్ పాస్ వచ్చినప్పుడు అడగండి, దానికి సమాధానం ఏం చెప్తుంది? అంటే ప్రజల్లో సబితా రెడ్డి విశ్వసనీయత కోల్పోయారని మీరు భావిస్తున్నారా?
వస్తాం. కోల్పోయింది నేను భరించాలి, మీరు కూడా భరించాల్సిందే, ప్రజలు కూడా భరిస్తారు. ఏ రకంగా దాన్ని అట్లా మీరు ఎట్లా అంత కాన్ఫిడెన్స్గా ఎట్లా చెప్పగలుగుతున్నాం మీరు? అరే ప్రజల తీర్పు ఉంది కానీ ప్రజల తీర్పు ఇస్తున్నారు కదా, ప్రతి ఎలక్షన్ ఇస్తారు. పార్టీ మారిన ఎంబడే నేను అదే చెప్తున్నాను, పార్టీ మారిన ఎంబడే మనకు ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ రోజే ప్రజలు చూపించారు. ఒక మండలం మాకు ఇచ్చారు, ఒక మండలం ఆమెకి ఇచ్చారు. పార్టీ మారిన ఎంబడే మినిస్టర్ ఉంటే తర్వాత మాకు సరిగా చేస్తలేదనే ఆ రోజు ఒక కార్పొరేషన్ మొత్తం మేము తుగ్గూడదా మేమే చైర్మన్. తర్వాత ఏం చేసింది, మేము మొత్తుకున్నాం కూడా, అప్పుడు కూడా ఈమె మేయరు సీట్లకు పొత్తు పెట్టుకొని చేసింది. తర్వాత అంతకుముందు కూడా చెప్పినాం, అరే ఈమెకు మంత్రి పదవి కూడా ఎంఐఎం కోటలో వచ్చింది, ఎంఐఎం కోటలో వచ్చిందని మేము పదే చెప్పినాం. మీరు చూడండి, మీ దగ్గర కూడా విజువల్స్ ఉంటాయి. ఆ రోజు అసత్ తోటి ఆయన ముందు పోతే మేము ఎంబడి పట్టుకొని పోయిండు. ఈమె కోటలో ఇలా మంత్రి ఎంఐఎం కోటలో వచ్చింది మంత్రి పదవి. వస్తే నువ్వు ఆడ జైలుపల్లి ఆమెకి విడిచిపెట్టేసి వాళ్ళకు ఇలా మహేశ్వరం ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఎంఐఎంకి విడిచిపెడదాం అనుకుంటున్నావా? బడంపేట కార్పొరేషన్లో ఎంఐఎం తీసుకొచ్చి పొత్తులను నిలబెట్టించినావు. నేను అదే అడుగుతున్నావు, నీకు నిజంగా నువ్వు ఎంఐఎంతో పొత్తుంటే పొత్తునని చెప్పుకోమంటున్నావు. బరాబర్ నిజంగా నేను ఎంఐఎం కోటలనే వచ్చింది నాకు మంత్రి పదవి చెప్పమంటాను. నేను చెప్తున్నా నీకు ఎంఐఎం కోటలనే వచ్చింది. నువ్వు పార్టీ మారిన రోజు అసద్ తీసుకుపోయి అసద్ నిన్ను ఆడ కేసీఆర్తో మిలాఖాత్ చేస్తే ఆ కోటలో తెచ్చుకున్నావు. దానికి ఫలంగానే ఈరోజు నువ్వు ఒక చైర్మన్ గట్టా పెట్టినావు. దాని ఫలంగానే తీసుకొని బడంపల్లి ఒక టికెట్లు పెట్టినావు. దాని ఫలంగానే నీ కొడుకు వసద్ కలిసి ఇలా భూదందాలు చేస్తారు. మెయిన్ పేపర్ వచ్చినాయి, మొన్న సాక్షి పేపర్ మొత్తం ఫుల్ పేజీ మొత్తం మెయిన్ హెడ్డింగ్లో రాశారు. దీని మీద సమాధానం చెప్పాలి కదా సార్. మేము ఒక్కరిని మొత్తుకోవట్లేం, మీడియా కూడా కోడై కూస్తుంది. చెప్పు, నాకు సంబంధం లేదు, ఆ అసతోడు అసలు అసదోడో తెలియదు అని చెప్పాను. చెప్పు. అంటే నియోజకవర్గం మీద కార్తిక్ రెడ్డి ప్రభావం తీవ్రంగా ఉందని మీరు భావిస్తారా? ఏం ప్రభావం అంటే భూ కబ్జాల ప్రభావం ఉందంటారు, భూ కబ్జాల ప్రభావం ఉందంటారు, అధికారుల బెదిరించే ప్రభావం ఉందంటారు, జనాల బెదిరించే ప్రభావం ఉందంటారు, క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మీటింగ్లు పెట్టే ప్రభావం ఉందంటున్నాం, ఈ ప్రభావం ఉందంటున్నాం. అది మంచి పద్ధతి కాదంటున్నాం. అంటే ఆయన రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని మీరు అంటున్నారు. మేమనడం ప్రజలు నిజం కదా. మీడియా సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టినావు కన్నా కూర్చొని ఏ హోదాలో పెట్టినావు? నువ్వు ఎమ్మెల్యేనా? నువ్వు మంత్రియా? తల్లి మంత్రి అయినంత మాత్రం కొడుకులు వచ్చి పెడతారా? అది ఎక్కడ ఉందా రాజ్యాంగంలో? ఏ రాజ్యాంగంలో ఉందా అన్న? సార్ ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో జిహెచ్ఎంసీ డివిజన్లలో మీరు కొంతమంది గెలిచారు, మీ సరూర్ నగర్ కానీ ఆర్కేపురం కానీ డివిజన్లలో. అంటే అక్కడ కూడా అభివృద్ధి పనులు జరగట్లేదు, కుంటుపడుతుందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇటు సవిత ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇటు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పుడు కూడా అక్కడ మంత్రి గారు మా కార్పొరేటర్కి సహకరిస్తలేదు. నిజంగా కూడా మా కార్పొరేటర్ ఇద్దరు డైనమిక్లో కొట్లాడుతారు, దాన్ని డౌట్ లేదు. కానీ సహకరిస్తలేదు, మంత్రిగా ఉండి సహకరిస్తలేదు. ఒక అకాసు నేను మంత్రిగా ఉండి నన్ను ఒడగొట్టిరు, ప్రజలతో నన్ను తిరస్కరించారని ఒక అకాస్ తోటి వాళ్ళకి ఫండ్ ఇస్తలేదు. వాస్తవం అది. వాళ్ళు కొట్లాడుతారు, వాళ్ళు శాతనైన కాడ ఫండ్ తెచ్చింది పెడుతారు, మంత్రి గారు సహకరిస్తారు. నిజం అది. ఎట్లా మీరు అంటే బ్లండర్గా చెప్పడం ఏంటి అసలు? సబిత మీద పూర్తి అంత వ్యతిరేకత ఎందుకు మీకు సబిత గారి మీద? మాకు వ్యతిరేకత కానీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజలు వ్యతిరేకిస్తారు. నీకు అక్కడ నువ్వు ఈరోజు పోయి ఒక కొబ్బరికాయ కొట్టినా, ఒక శిలాపాలకాలు ఓపెన్ చేసినా, నువ్వు జిహెచ్ఎంసీ పరిధిలో పోయినా అక్కడ ఉన్న వాళ్ళని కలుపుకొని పోవాలా పోదా? కార్పొరేటర్ని తీసుకోపోదా? ఎన్నిట్లలో తీసుకుపోతారు? మా కార్పొరేటర్ చెప్పకుండా ఇంటిమేషన్ కూడా వచ్చింది, కొబ్బరికాయలు కొడతారు. మంత్రి గారు వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోతున్నాం, ఇనాగ్రేషన్ చేస్తున్నాం, కార్పొరేటర్ ఉంటారా? చూపించమాను, ఇంటిమేషన్ ఇవ్వకుండా పోతావు. మీకు మీ జిల్లా అధ్యక్షుడికి పడట్లేదు, పొసగడం లేదు అని చెప్పేసి కొంతకాలం, అంటే టికెట్ విషయంలో మహేశ్వరం నియోజకవర్గం టికెట్ విషయంలో కొంచెం మీ ఇద్దరి మధ్యలో పొసగడం లేదని చెప్పేసి మీ కార్యకర్తలనే ప్రచారం జరుగుతూ ఉంది. మీ అది నీకు ఎవరు చెప్పారో తప్పుడు సమాచారం. నేను మా జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు ఈరోజు కూడా ప్రోగ్రాంలో పాల్గొన్నాం. నరసింహారెడ్డి అన్న మేము మంచిగానే ఉన్నాం, మాకు లేనిపోని పుల్లలు పెట్టకు, మేము మంచిగా ఉన్నాము, మా దాంట్లో చిచ్చు పెట్టకు. సార్ అంటే అది అలా ఇల్లు అన్నప్పుడు ఇద్దరం ఉంటాము, చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మేము మాట్లాడుకోవడము. అది ఇక్కడ మేము బజార్ రాము, మేము బజార్కి ఎక్కతలం కాదు. 99% మా జిల్లా అధ్యక్షుడు సుప్రీం ఆయన ఆధ్వర్యంలో మేము కరెక్టే. కానీ కార్యకర్తల్లో ఒక రకమైన చర్చ మొదలైంది.
అన్న ఇది తప్పుడు ఆలోచన అన్న. నేను పోయినసారి నేను లేవటప్పుడు నరసింహరెడ్డి అన్న నన్ను వెంబడేసుకొని తిరిగి ప్రచారం చేసిండు. ఇప్పుడు కూడా ఇద్దరం కలిసి ప్రచారం చేస్తున్నాము. దాంట్లో తప్పుడు ఆలోచన, ఎవరో కావాలని దాన్ని లేనిపోని చిచ్చు పెట్టాలి. భారతీయ జనతా పార్టీ ఆడ గట్టిగా ఉంది, దాన్ని ఏ విధంగా దాన్ని ఖరాబ్ చేయాలని ఆలోచన. కానీ నరసింహరెడ్డి అన్న మాకు అట్లాంటిది ఏం లేదు. నరసింహరెడ్డి అన్న మాకు సుప్రీం జిల్లా అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో మేము ఎలక్షన్ కొట్లాడుతున్నాం, ఆయన ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తాం అందరం. అంటే ఆయన కూడా మహేశ్వరం టికెట్ని ఆశిస్తున్నారు కాబట్టి, ఆయన కూడా పోరాటం చేస్తారు కాబట్టి మీ ఇద్దరి మధ్య పొసగడం లేదని చెప్పేసి చర్చ. తప్పేముందా? నరసింహరెడ్డి అన్న అడగడం తప్పలేదు. పార్టీకి చాలా సేవ చేసినారు, చాలామంది చేశారు. సీనియర్ చాలామంది ఉన్నారు, చాలామంది సీనియర్లు నరసింహరెడ్డి లాగా. నరసింహరెడ్డి అడగడం తప్పలేదు, అడగడం తప్పులేదు. ఆయన టికెట్ వచ్చినా అందరూ సహకరించి గెలిపించు. ఇటువైపు ధీరజ్ రెడ్డి కూడా అడుగుతున్నారు ఆర్కేపురం కార్పొరేటర్ భర్త. అరే ఎవరు అడిగినా నువ్వు వచ్చినా ఇస్తామని చెప్తున్నా, అదే చెప్తున్నా. కృష్ణమూర్తి అన్నకు పార్టీ ఆడ అవసరం ఉందని మా రాష్ట్ర పార్టీ, మా కేంద్ర పార్టీ చెప్పి టికెట్ ఇవ్వడము పార్టీ నిర్ణయం వేరు. మీలో మీకు పొసగడం లేదు, నాయకుల మధ్య సైక్యత లేదు. పొసగలేకనే ఇంత 66 మంది ప్రజాపతిని గెలిపించుకున్నామన్నా. 66 మంది ప్రజాపతిని గెలిపించుకున్నామన్నా. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో 66 మందిని గెలిపించుకున్నాం. అది మీరు అనుకోవడం, మీరు అట్లే అనుకుంటుండ్రి. జనరల్ ఎలక్షన్ మేము కొట్టేస్తుంటాం, మీరు చూస్తుంటాం. ఎందుకంత ధీమా మీకు? అంటే గెలుపు మీద మీకు ఎందుకు? మాకు ఆ నమ్మకం, లాస్ట్ టైం మీరు విశ్వాసం చేసినప్పుడు ఓన్లీ ప్రజల దగ్గర విశ్వాసం కనిపిస్తుంది. లాస్ట్ టైం మీరు పోటీ చేసినప్పుడు 3వ స్థానానికి ఉన్నారు. ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ అప్పుడున్న టీఆర్ఎస్, థర్డ్ మీరు వచ్చారు. ఇప్పుడు ఆ 3వ స్థానం నుంచి ఎకాఎకనే మీరు ఫస్ట్ ప్లేస్కి వస్తాను, నేనే గెలుస్తాననే ధీమా ఎట్లా మీరు? అంటే ఏం లేదు కాన్స్టిట్యూన్సీలో మీరు ఏం నాడి పట్టిరు? ఎవరు నాడిని చూసారు? స్థానిక ఎలక్షన్ చూస్తుంటే తెలుస్తలే అన్న. ప్రజలు ఏం సంకేతం ఇస్తారు కనిపిస్తలే అన్న. స్థానిక ఎలక్షన్ ఇక్కడ చూసినా మాకు రోజు రోజు పెంచుకుంటూ పోతారు, తగ్గించుకుంటూ రాలే. 2018లో నేను ఓడిపోయిన సెకండ్ డే నుంచి తిరుగుతున్నాను ప్రజల మధ్యలో. నాకు ఆ మాత్రం తెలుసు కదా ప్రజల నాడింది, ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలు మమ్మల్ని ఎక్కడ దిక్కు చూపిస్తారో మేము ఆ మాత్రం చూస్తున్నాం కదా. ప్రతి ఎలక్షన్లో మాకు రోజుకింత మ్యాండేట్ ఇస్తారు, తెలుస్తుంది అది. సార్ లాస్ట్ మహేశ్వరం ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మొత్తం మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు ఒకటే ఒక కోరిక అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. 4 నెలల్లో ఎలక్షన్ వస్తున్నాయి, జనరల్ ఎలక్షన్ రాగానే ఒక అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎట్లా ఉంటుందో అభివృద్ధి అనేది చూపిస్తాం. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూస్తే, నిజంగా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ఏందనేది చూపిస్తాం. నిజంగా మా కార్యకర్తలకు, ప్రజలకు మనవి చేసుకుంటుందంటే ఒక్క అవకాశం ఇవ్వండి. 4 నెలలు మా కార్యకర్తలు కూడా చెప్పేదంటే కష్టపడదాం. ఈ చిన్న చిన్న మాయమాటలు చెప్తారు, ఎల్లకన్నా కృష్ణమూర్తి అన్న చెప్పినట్టు లేనిపోని అపోహలు చెప్తుంటారు. ఇవన్నీ పట్టించుకోకూరి ప్రజలందరం ఏకతాటిగా వచ్చిర్రు, మన వైపు చూస్తారు భారతీయ జనతా పార్టీ. మా కార్యకర్తలు కూడా కష్టపడతారు. మా కార్యకర్తలు మనవి చేస్తున్నది అంటే ఒక 4 నెలలు టైం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ జెండా ఎగురదాం. మహేశ్వరం నియోజకవర్గ గడికోట మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేంత వరకు మనం అందరం కష్టపడమని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటు ఇప్పుడు అందెల శ్రీరాములు యాదవ్ గారు వారి మనసులోని మాటను పంచుకున్నారు. సార్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో నైస్ మీట్.